కుకట్పల్లిలో జేఎన్టీయూ అంబేద్కర్ విగ్రహం దగ్గర కళ్లకు గంతలు కట్టుకుని విద్యార్థి సంఘాల నాయకులు నిరసన తెలిపారు. జర్మనీలోని రోట్లింజన్ యూనివర్సిటీతో జేఎన్టీయూ కుదుర్చుకున్న ఒప్పందంపై అనుమానాలు నివృత్తి చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎంఓఏలో అవకతవకలు జరిగి కోర్సులో చేరిన విద్యార్థులు భవితవ్యానికి బాధ్యత ఎవరిదంటూ అధికారులను నిలదీశారు. జంట జలాశయాల్లో ఒకటైన హిమేత్ సాగర్ కు భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో మరోసారి గేట్లను ఎత్తి జలమండలి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరద నీరు కారణంగా రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అప్పా జంక్షన్ నుంచి రాజేంద్రనగర్ కు సర్వీస్ రోడ్ను వచ్చే ప్రజలు బండ్లగూడ, కిస్మత్పూర్, బద్వేల్ నుంచి వెళ్లాలని పోలీసులు సూచించారు. ఇటీవల జింకానా మైదానంలో జరిగిన అట్లాంటిక్ 3 కిలోమీటర్ల నడక పోటీలో స్వర్ణ పతకం సాధించిన మహేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. 69వ వడిలో నడక పోటీలో స్వర్ణ పతకం సాధించిన మహేందర్ రెడ్డి బోయినపల్లి వాసి కావడం తామందరికీ గర్వకారణమని ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ నరసింహ యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. శారీరక, మానసిక దృఢత్వానికి నడక వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. జీవితంలో అన్నిటికన్నా విలువైంది ఆరోగ్యం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 20 నెలలు గడుస్తున్నా విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు బాలు విమర్శించారు. విద్యార్థులకు రావాల్సిన బకాయి బిల్లులు, ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రింబర్స్మెంట్ నిధులు జారీ ఆలస్యం కారణంగా విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బకాయిల విడుదల కోసం వచ్చే నెల ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర నిర్వహించే ధర్నాను విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తమ స్కూల్కి దారి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నాచారంలో వెస్లీ స్కూల్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా దాతల సహాయంతో పేద విద్యార్థుల కోసం వెస్లీ స్కూల్ నడుస్తుందని, అలాంటి స్కూల్కు ఈరోజు దారి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు నడుస్తున్న దారిలో భవన నిర్మాణం చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిర్మాణాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని పూర్వ విద్యార్థులు కోరారు. మీర్పేటలోని గాయత్రీనగర్లో అసంపూర్తిగా వదిలేస్తున్న ఎస్ఎన్డిపి నాలలో జొమాటో డెలివరీ బాయ్ ప్రమాదవశాత్తు పడిపోయాడు. స్థానికంగా ఉన్న షాప్ నిర్వాహకులు గమనించి ఆ వ్యక్తిని రక్షించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే అధికారులు వచ్చి పూడికలు తీసి వెళ్తున్నారు, కానీ శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయడం లేదని స్థానికులు ఆరోపించారు. రాజేంద్రనగర్లోని చౌరస్తాలో గోవులను అక్రమంగా తరలిస్తున్న డీసీఎంను బజరంగ్ దళ్, గోరక్ష దళ్ కార్యకర్తలు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు గోవులను తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకుని గోవులను గోశాలకు తరలించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఉన్నత చదువుల విషయంలో విద్యార్థులకు పాఠశాల దశ నుంచి అవగాహన అవసరమని మెరిడియన్ స్కూల్ ప్రిన్సిపల్ అన్నారు. మెరిడియన్ స్కూల్లో విద్యార్థుల కోసం కెరీర్ ఫేర్ నిర్వహించారు. ప్రతి ఏటా కొత్త కోర్సులు వస్తున్నాయని వాటి గురించి తెలుసుకుంటూ ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా విద్యార్థులు కెరీర్ను మలుచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.